సో ఇప్పుడైతే కొండ మీదకి వచ్చేసాము. అండ్ ప్రజెంట్ అయితే నేను పడుకున్నా లైట్గా. అండ్ ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది చూడండి, ఆదిత్య బిర్లా గెస్ట్ హౌస్. నాకు తెలిసి అంటే అక్కడ బోర్డు మీద అయితే మెన్షన్ చేసేది ఉంది. అండ్ ఎదురుకుండా ఉంది చూడండి, అది పద్మావతి గెస్ట్ హౌస్. ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు పైన ఏదో మీటింగ్ ఉంది, బోర్డు మీటింగ్, అందుకని చెప్పి చూడండి. ఒక్క నిమిషం చూడండి, అక్కడ ఆధార్ లేదు, లాక్ లేదు, వెళ్తుంది. లాక్ చేసి పెట్టలేవు కదా, మీదేం లేదులే. కాదు అందరినీ తీసేసి పెట్టు. ఇప్పుడు కాదు అంటే చేస్తే ఇప్పుడు ఫోన్ మళ్ళీ మీటింగ్ అవుతుంది కాబట్టి ఆధార్ లాక్లు ఎందుకు తీయాలంటే లోపలికి వెళ్ళాక లాక్ ఉంటే ఈ ట్రాఫిక్ అంతా జామ్ చేశారనమాట. అంతే, ట్రాఫిక్ క్లోజ్ చేశారు. జస్ట్ ఎస్కాట్ సైట్ వెళ్ళడానికి అక్కడ మీటింగ్ నడుస్తుంది. రోడ్ అంతా కూడా బ్లాక్ చేశారు ఆ రోడ్డు. సో అది వచ్చేసి వకులమాత నిలయం అంట. ఇది ఉంది కదా, ఇది గెస్ట్ హౌస్. ఇది వచ్చేసి ఆదిత్య బిర్లా, ఇది సీతా నిలయం. ఇవన్నీ ఇక్కడ అన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయి అన్నమాట. అది అండ్ ఇక్కడ మీటింగ్ నడుస్తుంది కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంది. అక్కడే మీటింగ్ నాకు తెలిసి. సరిగ్గా చూడండి, ఇక్కడ సన్నిధానం అని చెప్పి ఉంది. సో ఈ సన్నిధానం ఉంది కదా, 3 బెడ్రూమ్ ఇల్లులు అంట. ఇల్లులు ఇంకా ఫిక్స్ అయిపోయింది. 7,500 10,000 అపార్ట్మెంట్ లాగా ఉంది చూస్తుంటే మీకు. ఎగ్జాక్ట్లీ మనకి అలా ఉంటుంది అనమాట, పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడైతే హోటల్ వుడ్ సైడ్ అని చెప్పింది, అక్కడికి తినడానికి వచ్చాము. ఇక్కడ మీటింగ్ అవుతుంది అన్నా కదా, దానివల్ల రూమ్స్ అయితే ఎక్కడికి దొరకట్లేదు. మాకు దొరకలేదు, మాది ఏంటంటే విఐపీ కదా. సో అది టైం పడుతుంది. గెస్ట్ హౌస్ ఇట్లా ఓపెన్ అవ్వగానే క్లోజ్ చేసి వస్తున్నారు. సో అది చూడాలి. రూమ్స్ ఒకటి ఇష్యూ ఉంది. రేపు విఐపీ దర్శనం సెట్ అయిపోయింది రేపు పొద్దున్న. సో అది విషయం. ఇప్పుడు టైం 1:35 అయింది. ఇప్పుడే వచ్చాము ఇక్కడికి. భోజనాలు చేసి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇంకా చూడాలి. పన్నీర్, రోటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడైతే లంచ్ అయిపోయింది అండ్ ఇప్పుడు వెళ్ళాలి. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. రెడ్ హ్యాండ్స్ అవి కూడా పెద్దవి తిరుగుతున్నాయి ఘోరంగా. ఇక్కడ ఎక్కిందనుకో, కొట్టిందనుకో వాచిపోతుంది. సో ఇప్పుడైతే మాకు పంచజన్య గెస్ట్ హౌస్లో రూమ్ వచ్చింది. సో అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడంతా చాలా హెక్టిక్ ఉంది ఇక్కడ ఈరోజు. బట్ ఎట్ లాస్ట్ మాకు దొరికింది. ఇప్పుడు వెళ్తున్నాం. ఇదే సిఆర్ఓ బిల్డింగ్. అండ్ దీనికి అటువైపు లాస్ట్ టైం వచ్చింది అనమాట గెస్ట్ హౌసెస్. అవి వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ టైప్ ఉంటాయి అనమాట, హాల్ బెడ్రూమ్ అలా. పంచజన్యం గెస్ట్ హౌస్. సో ఇది వచ్చేసి గెస్ట్ హౌస్లో అనమాట. రూమ్ ఇస్తాము. ఇక్కడ ఒక రూమ్ వచ్చింది లాస్ట్ది. అండ్ ఇంకో రూమ్ వచ్చేసి అటువైపుకి వచ్చింది. సో అది కూడా తీసుకోవాలి. అటువైపు కంటే ఇక్కడ నుండి లేదు, మళ్ళీ దానికి వేరే రూట్ ఉంటుంది అనమాట, అలా వెళ్ళాలి. ఒక నిమిషం. ఇప్పుడు ఈవినింగ్ అయితే వచ్చేసి 5:30 టైం అయింది. అండ్ వచ్చేసి 5:30 కాలేదు, చూపించేస్తాను నేను. వచ్చేసి ఏమైపోతుంది నాకు చూపిస్తాను. పెద్ద నాకు మీలాగేమి ఇది లేదు. ఓకే, ఫేస్ రివీల్ 5:30 అయింది. ఫేస్ రివీల్. అక్కడ ఒక అబ్బాయి డాన్స్ ఇక్కడ చూడండి, ఇదే మా గెస్ట్ హౌస్. అండ్ ఇది కాఫీ. ఓకే, ఇది వచ్చేసి కుంభకోణం కాఫీ గైస్, కుంభకోణం డిగ్రీ కాఫీ గైస్ కాదు. సో ఇక్కడైతే యాక్సిడెంట్ అయిపోయింది. సో మేము రివర్స్ తీసుకుంటున్నాం, ఏం చేయలేం. టక్కర్ ఇంకేం లేదు.
ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. చూస్తుంటే ఏదో జూబ్లీ కన్స్ట్రక్షన్స్లా ఉన్నాయి. అది విషయం. ఇప్పుడైతే వెళ్తున్నాం కౌస్తువం రెస్ట్ హౌస్. ఒకసారి ఇప్పుడైతే మేము ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్తాం. వరహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, దానికి వెళ్తాం. ఇది వచ్చేసి తరికొండ వేంగమాంబ సత్రం అనమాట, అంటే అన్నప్రసాదం ఇప్పుడు పెడతారు. అండ్ దీని ఆపోజిట్ మనకి నందకం రెస్ట్ హౌస్. సో గోపురం అది. అండ్ ఇది వచ్చేసి వరాహస్వామి టెంపుల్. అండ్ అది మధ్యలో ఇంకోటి ఉంది కదా, అది కోనేరులో అనమాట, అంటే కోనేరులో ఉండేది. మీకు ఇంకా మెయిన్ టెంపుల్ది కనబడదు, లైట్గా దాని శిఖరమే కనిపిస్తుంది అంతే. సో యా, మాడవీధుల్లో వాహనాల్ని తిప్పుతున్నారనమాట, అది ఏనుగుల్ని. దేవుడిని తెస్తున్నారు. గోవింద గోవింద గోవింద. ఇక్కడ వచ్చేసి పుష్కరణి ఉంది. అండ్ ఇది వరాహస్వామి టెంపుల్. ఇప్పుడు వెళ్తున్నాం. సో ఇప్పుడైతే ఇది దర్శనం అయిపోయింది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ పుష్కరిణి. ఒకసారి వెళ్ళి నీళ్ళు చల్లుకుందాం మనం అంతే. సో అందరైతే ఇక్కడ స్నానాలు చేస్తున్నారు, బట్ మనం చేయట్లేదు. యాక్చువల్లీ ప్లాన్ ఉందన్నమాట పుష్కరంలో చేద్దామని, కానీ మా డ్రైవర్ వద్దని చెప్పాడు. అన్ని దురదలు వస్తున్నాయి, చూసుకోరు, చాలా చెత్తలు ఉన్నాయి. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడే దిగాం. ఇక్కడైతే డ్యాన్సులు వేస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఇంకో స్టెప్ అయితే నేను దిగుదాం అనుకుంటున్నా. సో డన్. సో అదేనమాట, 2 స్టెప్లు అయితే దిగాను. ఇంకా దిగితే ప్యాంట్ తడిసిపోద్ది. సో ప్యాంట్ తడిసిపోద్ది. అగైన్ ఎలిఫెంట్ స్కీమ్, అది ఏనుగులు వచ్చాయి. సో ఈసారి కొంచెం ఒక దగ్గరికి వెళ్దామని నేను పట్టుకోవడానికి. అటువైపు జడి ఇంకోటి వచ్చింది. డబ్బులు ఇస్తే పెడుతున్నాడు. సో ఇప్పుడైతే బ్లెస్సింగ్ తీసుకోవడానికి వచ్చాను. చాలా
ఫుల్ అయిపోయారు వరాస్వామి దగ్గర, టెంపుల్ దగ్గర. మెయిన్ టెంపుల్. సో ఇక్కడ మీకు ఈ ఐరన్ది కనిపిస్తుంది కదా, మెటల్ అంతా, అది రథం ఉంటుంది అన్నమాట. వెంకటేశ్వర స్వామిది రథం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు కోనేరు. అండ్ అది మెయిన్ టెంపుల్. అది విషయం. సో ఇప్పుడైతే మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము దగ్గర, ఇదేంటి గాలి గోపురం దగ్గర కూర్చొని ఉన్నాము. అండ్ ఇప్పుడే వచ్చాము, ఫోటోలన్నీ దిగాం, కూర్చున్నాం. అండ్ దాని తర్వాత ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. రేపు పొద్దున్నే లేవాలి దర్శనం కోసం. అను అను ఇన్సిడెంట్ ఫేస్ చేసాం మేము. ఒక ఆయన వచ్చి నెంబర్ కొట్టమన్నారు. ఫోన్లో నెంబర్ కొట్టిన తర్వాత ఫోన్ స్టాక్ అయిపోయింది. గెస్ వాట్, నేను అప్పుడే ఇంటర్నెట్ ఆన్ చేశాను. జై సామ్సంగ్ M34. చెప్పు ఎగ్జినాస్ ఏదో అంటున్నాను. గైస్ ఎగ్నాస్ గైస్ చిన్నపిల్లలు ఆడుతున్నారు. సో గైస్ ఎక్సినాస్ సాఫ్ట్వేర్ తీసుకున్నట్టయితే ఒక నిమిషం చూపిస్తున్నాను. నెంబర్ ఎక్సినాస్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చూపిస్తాను. ఓకే, నథింగ్. ఏం చూపిస్తున్నావు? ఎగ్జినాస్ 1280. గైస్ మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎగ్జినాస్ 1280 గ్రాఫిక్ కార్డ్ తీసుకోకండి. ఎందుకంటే మంచిది కాదు. 2040 తీసుకోండి గైస్, బాగా పనిచేస్తుంది. 20 చూపిస్తున్నాం గైస్, అది కూడా RTX 20 గైస్ నెంబర్. సో ఇప్పుడైతే మేము బ్యాటరీ కార్ ఎక్కాము. ఎందుకంటే మా బామ్మ కోసం బ్యాటరీ కార్ ఎక్కాము. అంటే మా బామ్మని ఎక్కించాము, మా బామ్మతో పాటు మేము కూడా ఎక్కేసాము. అది విషయం. ఇప్పుడైతే వెళ్తున్నాము, ఎందుకంటే అందరం ఒకే దగ్గర ఉండాలి కదా, మళ్ళీ కార్ అక్కడికి పిలుచుకుంటే అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇక నేను అన్నయ్య డ్రాప్ అయిపోయాము బ్యాటరీ కార్ నుండి. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు ఎక్కుతారు కదా, సో వాళ్ళని ఎక్కించుకున్నారు. అండ్ మేమైతే దిగిపోయాము. అండ్ వీఆర్ వాకింగ్ నౌ, నడుస్తున్నాం. అండ్ వాళ్ళు వెళ్తున్నారు ఒక్క నిమిషం. జూమ్ చేయరా నువ్వు, నీతో ఒక తలకాయ నొప్పి ఇది, నువ్వు జూమ్ చెయ్యవు. చెయ్యాను కా. సో ఇది మనకి గాజు బాటిల్ ఇచ్చారు, హెర్బల్ H2O తులసి. అంటే ఇక్కడ మీ కొండ మీద ప్లాస్టిక్ ఉండదు. సో గాజు బాటిల్. సో పరోటా వచ్చింది విత్ మీల్ మేకర్ అండ్ ఐ గెస్ సాంబార్ అనుకుంటుంది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం టువర్డ్స్ జల్దీ పడుకుంటే పొద్దున్న జల్దీ లేవాలి. సో ఎట్ లాస్ట్ రీచ్డ్ హోమ్ హోమ్ అంటున్నా రూమ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే కూర్చున్నాము. అండ్ ఇంకొంచెంసేపు ఉండి పడుకుంటాం. ఇప్పుడు టైం 8 అయింది. ఇప్పుడే నిద్ర రాదు ఆబ్వియస్లీ. అండ్ పొద్దున్న లేవాలి. నేను మధ్యాహ్నం కొంచెం పడుకున్నా, ఒక గంట దాకా పడుకున్నా. సో వీడియో కూడా చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ ఈరోజు ఆల్రెడీ మేము ఇక్కడ ఉన్నాం. అండ్ ఈరోజు అరుణాచలం పార్ట్ 1 రిలీజ్ అయింది. రేపు పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. రేపు ట్రిప్ కూడా అయిపోతుంది. సో ఎంత లాగ్ నడుస్తుందో మీకు అర్థమై ఉంటుంది. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.